ఈ పెళ్లి జరగదేమోనని టెన్షన్గా ఉంది. జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. నీకున్న ధైర్యం నాకు లేదు సాబి. ముంబైలోని అండర్వరల్డ్ గ్యాంగ్ తోటి ఆయన కనెక్షన్లు ఉన్నాయి. నా విషయంలో ఆయన ఏం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. హే, అక్కడుంది మా మమ్మీగా. ఎస్ ఆవిడే. मुंबई शहर है, मुंबई काय झालं इथं राज्यात जसं मुंबईमध्ये अटॅक झाला होता तसा विषय झाला होता ना. अरे यार बरं आहे. खूप आवडलं गं. एक काम कर, आजपासून आपण ओके आवडलं का मला? త్వరగా పోనీ. తాగు తాగు. చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చినట్టున్నావు. అవును మమ్మీ, ప్రిలిమ్స్ దగ్గర పడుతున్నాయి కదా. కంబైన్డ్ స్టడీస్ కోసం ముగ్గుల వాళ్ళ ఇంటికి. ముకుల్ వాళ్ళ ఇల్లు బీచ్లో ఉందా? అందంగా అబద్ధం కూడా చెప్పరాని వయసు నీది. అనుభవంతో తలపండిన వయస్సు నాది. కాశీ మజిలీ కథలు నమ్మే టైప్ కాదు నేను. సివిల్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చేదాన్ని. హలో, ఏమైనా ఆలోచించావా? ఆలోచించాను. నీ పీక బిస్కెట్ చంపేయాలని. ఏంటి సాబి అలా మాట్లాడుతున్నావు? మరి మా మమ్మీ ఇప్పుడే క్లాస్ పీకి గ్లాసు నీళ్ళు ఇచ్చెళ్ళింది. కోల్డ్ వాటర్ ఇవ్వలేదా? అంత మండి పడుతున్నావు. నీకు బుర్ర లేదు. పంచేసి నా బ్రెయిన్ బ్యాటరీ తీయకు. మార్నింగ్ కలువు ఎస్కేప్ రూట్ ఆలోచిద్దాం. ఓకే? ఎస్కేప్ అన్నా, ఇక్కడ కూర్చొని ఎస్కేప్ ఫుల్ తాగుతున్నాం. కాఫీ తాగితే నాకు ఐడియా వస్తుంది. నాకు ఇక్కడ బిల్లు వాస్తుంది. అతను డైరెక్టర్ వీరిపోట్లే కదా? అనుకుంటా. ముగుల్, ఇప్పుడు మన కథకి వీళ్ళే డైరెక్టర్లు. రా, కమ్ ఆన్. మిస్టర్ వీరిపోట్ల సార్, ఆదిత్య సార్, మీ ఫ్యాన్ని సార్. హలో సార్, ఐమ్ సావి. హలో డైరెక్టర్ సార్, వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదు. దేకో బేటీ, ఆడపిల్ల హద్దు దాటిందంటే ఆ తప్పులో సగభాగం తల్లికుంటుంది. మీ అమ్మకేమో తోడ దిమాగ్ తక్కువ. నేనేమో ఇండస్ట్రియలిస్ట్ని కాబట్టి బిజినెస్ వ్యవహారాల్లో పడి ఇంట్లో నీ మూమెంట్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఈ ముంబైలో పెళ్లికి ముందే డేటింగ్లు, పెళ్లి కాకుండానే లివిన్లు సర్వసాధారణం. నేను ఈ డేటింగ్లు, చాటింగ్లు అస్సలు కేర్ చేయను. నువ్వు మాత్రం నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలి. అంతే సార్ ప్రాబ్లం. వీళ్ళు కలవడానికి ఒక ఐడియా కావాలి. మీరు డైరెక్టర్స్, రైటర్స్ కదా, ప్లీజ్ సార్ ఒక ఐడియా ఇవ్వండి ప్లీజ్. ఐడియా కావాలా? 3 కాఫీలు కావాలి. ఊరికే ఇచ్చే ఐడియాలకి వాల్యూ ఉండదమ్మా. ఆర్డర్ చేయి. వెయిటర్.